తత్వవాసి సేవా సమాజం నుంచి మన నాగరాజు గురుస్వామి గారు, మరి చంద్రం గురుస్వామి గారు, జైన్ గురుస్వామి గారు, శంకర్ గురుస్వామి గారు ఇక్కడ రావాలి. నాగరాజు గురుస్వామి గారు కూడా ఎక్కడున్నా ఇక్కడ రావాలి. చంద్రం గురుస్వామి గారు, గణేష్, పల్లె గణేష్, నాగరాజ్ గురుస్వామి గారు, నారాజ్ గురుస్వామి గారు ఎక్కడ ఉన్నాయి రావాలి. స్వామి విఘ్నేష్ తత్వవాసి సేవా సమాజం బాలనగర్ నాగరాజ్ గురుస్వామి ఎక్కడున్న ఇక్కడ రావాలి. తత్వమసి సేవా సమాజం నుంచి గురుగారికి చిరు సన్మానం. స్వామి 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 ఉంచండి. స్వామి చాలు. కూర్చోన్నా స్వామి, కూర్చొని ఎక్కడ గురుగారు అన్న రమేష్ అన్న నాగరాజ్ గురుస్వామి గారు ఎక్కడున్న ఇక్కడ రావాలి. కూర్చోనదా స్వామి శరణం, స్వామి శరణయ్యప్ప. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన జయద్గిరి శంకరాది పీఠం యొక్క ప్రియ శిష్యులు బంగారయ్య శర్మ గారు గురువు గారు మన అయ్యప్ప గురించి, సమాజం గురించి 2 ముచ్చట్లు చెప్పాలి మా స్వాములకు కూడా అని కోరుకుంటున్నాను. గురుగారు నమస్కారం. అయ్యప్ప సంశరణం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఓం తత్పురుషాయ విద్మహే మణికంఠాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్. సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీకం అంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చంద్రుడి యొక్క సంపూర్ణ కళలు ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం. ఎక్కడ చూసినా
అయ్యప్పలతోటి మొత్తము సమాజం అంతా కూడా నిండిపోయి ఉండేటటువంటి సమయం. ఏ విధంగా ఎటు చూసినా ఏం దర్శించినా అంతా స్వామినే చూడాలి అని మనకి చెప్తారు. స్వామినే చూడడం ఏమిటి? నల్లటి వస్త్రాలు ఎందుకండి కట్టుకుండేది? ఇన్ని రంగులు ఉన్నాయి కదా. మరి అయ్యప్ప స్వామి దీక్షలో నల్లటి వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు అంటే, మన లోపల ఒక అద్భుతమైన జ్ఞాన జ్యోతి అని ఉంది. దానినే ఉపనిషత్తులు, వేదాలు అన్ని కూడా సారాంశంగా తత్త్వం అసి అంటే. తత్త్వం అసి అనే శబ్దం. అందుకనే కష్టపడి ఇన్ని కిలోమీటర్లు దాటుకుంటూ నడుచుకుంటూ పంబ దగ్గరికి వెళ్ళి అలా కొండ ఎక్కి పైన శబరిగిరి మీద చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుంది? తత్వమసి. తత్త్వం అసి. అది నేను ఒకటే అయి ఉన్నాము. ఏది నేను? మీరు ఇక్కడి నుంచి కష్టపడి వెళ్ళి ఏ అయ్యప్ప అనేటటువంటి పరమాత్మని చూస్తున్నారో ఆ పరమాత్మ నేను నేను అనుకునేటువంటి ఈ జీవుడు, ఈ రెండు ఒకటే అయి ఉన్నాయి అనేటటువంటి తత్వాన్ని పరిపూర్ణంగా పైన ఉన్న పరమాత్మకి నాకు అభేదము అనేటటువంటి స్థితి కలిగించేటటువంటి దాన్నే తత్వమసి అంటారు. అందుకనే అన్ని దీక్షలలోకి ఇది చాలా మహత్తరమైనటువంటి గొప్పదైన దీక్ష. ఎందుకైందయ్యా అంటే, ఒక మానవుడై పుట్టినవాడు తనని తాను తెలుసుకోవాలి. ఏ రమణ మహర్షి నేను 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 అంటే ఏమిటో చెప్పాడో, ఏ శంకర భగవత్పాదాచార్యుల వారి భూమి మీదకి వచ్చి నువ్వేమిటి అనేటటువంటి తత్వం చెప్పాడో ఆ తత్వాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి. నిజంగా ఒక్కసారి అందరూ గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో మా తత్వమసి సేవా సంఘము స్థాపించింత వైభవంగా చేస్తున్నటువంటి మురళి గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి గట్టిగా. నేను అనుకున్నాను గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు. నేను అనుకున్నాను మా శంకరన్ గురుస్వామి, మా జయన్ గురుస్వామి, మా నాగరాజు గురుస్వామి, చంద్రం గురుస్వామి వీళ్ళందరూ కూడా మీ అందరితోటి అద్భుతంగా భజనలు ఇన్ని రోజులు చేయించి గట్టిగా చప్పట్లు కొట్టడం అలవాటు అయి ఉంటుంది అనుకున్నా. ఎక్కడో కొంచెం మొహమాట పడుతున్నారు. స్వామి 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 అయ్యా, భగవన్ నామం చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారా? అమ్మా ఒకసారి గోవిందా. చాలా మంది గోవిందా అంటానికి మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడు గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవరు గోవిందా అంటారో వాళ్ళ అదృష్టవంతులు. గోవిందా స్వామి. ఇప్పుడు లోపల జ్యోతి ఉంది అని చెప్పుకున్నాం కదా, ఆ పరమాత్మ తత్వం లోపల ఉంది. మనం నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు నల్లగా అయిపోయినాయి, ఏం కనిపించదు. ఈ చెవులు శబ్దం ఏమీ వినదు, నల్లగా అయిపోయింది, ఏమీ కనిపించని స్థాయి వచ్చింది. ఈ ముక్కుకి వాసన ఏమీ కనిపించదు. ఈ నాలుకకి రుచి ఏమీ తెలియదు. గాఢ నిద్రలో మనం మంచి మత్తు నిద్రలో ఉన్నప్పుడు ఈ చర్మానికి స్పర్శ కూడా తెలియదు. ఏమీ తెలియకుండా ఉండడము అనేటటువంటిది చీకటిలో బాగా అంధకారంలో ఉన్నప్పుడు ఆవరించి ఉంటుంది. మన బుద్ధి ఉండదు, మన మనస్సు ఉండదు. కానీ లోపల అయ్యప్ప ఉన్నాడయ్యా. ఆయన వల్ల నువ్వు గాలి లోపలికి పీల్చుకోగలుగుతున్నావు. ఆయన వల్ల నీకు ఏదైనా ఆహారం ఇచ్చినా నువ్వు పడుకున్నా నీకు తెలియకుండా లోపల అరుగుతూ ఉంది. లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి జ్యోతిని వదిలిపెట్టి భౌతికమైనటువంటి ప్రపంచంలో బయట ఏదో వెలుగు ఉంది అని అజ్ఞానంతో నేను ఉండకుండా, నా చుట్టూతా ప్రపంచం అనేటటువంటిది ఏం కనిపించకుండా ఒక నల్లటి ఆవరణని నేను ఏర్పాటు చేసుకొని అంతర్ముఖుణ్ణై లోపలికి వెళ్లి ఆ అయ్యప్ప అనేటటువంటి జ్యోతినే దర్శిస్తాను అని చేసేటటువంటి దీక్ష. కాబట్టే ఈ దీక్షకి ఇంత మాహాత్మ్యం ఉంది. అందుకనే నల్లటి వస్త్రాలు. బాగుందండి. మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తిగా అనగానే ఇలా కాషాయ వస్త్రాల్లోకి గురుస్వాములు అంటూ వస్తున్నారు కదా.
వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మరి వాళ్ళు కాషాయం ఎందుకు కడుతున్నారు అంటే, చీకటి నుంచి బయటికి రాగానే మొట్టమొదట వచ్చేటటువంటి సూర్యుడు ఎవరు? అద్భుతమైన బాల సూర్యుడు. ఆ కిరణాలు ఎలా ఉంటాయి? కాషాయము రంగులో ఉంటాయి. తాను వెలుగుని ఈ 5-6 సంవత్సరాలు తపస్సుగా దర్శించినటువంటి వెలుగుని నేను మొత్తము సమాజంలో ఉండే అందరికీ ఆ వెలుగుని చూపించాలి. సూర్యనారాయణమూర్తి రాగానే అంధకారం అంతా దూరమైనట్టు కాషాయము ధరించినటువంటి గురుస్వామి రాగానే మనందరి లోపల అంధకారము అనేటటువంటిది దూరం చేయడం కోసం గురుస్వాములు అనేటటువంటి వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. అంటే పగటికి రాత్రికి సంధిగా ఆ అయ్యప్ప అనేటటువంటి నిజ జ్యోతికి, మనలో అజ్ఞానం అనేటటువంటి అంధకారానికి మధ్యలో ఉండేటటువంటి స్వాముల్ని కాషాయ వస్త్రంలో ఎందుకు చూస్తాము అంటే, వాళ్ళు గురుస్వాములు. ఈ గురుస్వాములు ఒక 4 నెలల్లో 6 నెలల్లో ఒక నెల మండలం రోజులో దీక్షలో ఉంటారు. కానీ జగద్గురువులైనటువంటి వాళ్ళు, ఇప్పుడు శృంగేరి పీఠంలో ఉన్నటువంటి స్వాముల వాళ్ళు శాశ్వతంగా జీవితాంతము దీక్షలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లోనే ఉంటారు. అందుకనే వాళ్ళని ఎప్పుడూ గురువులను వెళ్లి మనం నమస్కరిస్తూ ఉంటాం. ఈ తత్వాన్ని కొంచెం అర్థం చేసుకుంటే నేను ఆ పరమాత్మ, ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి సమయము ఒక 10 నిమిషాల లోపు చెప్పండి అన్నారు. కాబట్టి 10 నిమిషాలు అనేటటువంటి సమయము, ఇది ఏనుగుకి ఒక్కపొడి పెడితే ఎంత ఆనందంగా అది తింటుందో అంత సమయం 10 నిమిషాలు అనేది. అయినప్పటికీ మనకి ఇక్కడ చక్కగా బాలకృష్ణ స్వామి ఉన్నారు, అట్లాగే అనేక మంది గురుస్వాములు చాలా పెద్ద పెద్ద గొడవలైనప్పుడు టీవీ ఛానల్స్ లోకి వచ్చి రకరకాలుగా వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ తత్వాన్ని డిఫెండ్ చేయడానికి ఉంటూ ఉండేవారు. అయ్యప్ప స్వామి అనేటటువంటి ఈ దీక్ష ఎప్పటిదాకా ఉంటుందో, సనాతన వైదిక ధర్మాన్ని ఎవ్వరు ముట్టుకోవాలన్నా భయపడి తీరుతారు. వైదిక ధర్మాన్ని కాపాడేటటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. మీరు చూడండి, మిగతా ఏ హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలను అంటుకున్నా అక్కడ సమాధానం ఎక్కువగా దొరకదు. కానీ కుల మతాలకు అతీతంగా ఒక్క అయ్యప్ప స్వామి జోలికి గనక ఎవరైనా వస్తే మొత్తము రాష్ట్రాలు కదులుతాయి. అది అయ్యప్ప మనందరికీ ఇచ్చినటువంటి నిజ శక్తి. ఆ శక్తిని ఎప్పుడు కాపాడుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. స్వామి స్వామి. ఆఖరిగా ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు తంత్రి అని అక్కడ కూర్చొని రాజన్ తంత్రి గారు, నంబూద్రి గారు చక్కగా అద్భుతంగా అర్చన చేస్తున్నారు. వారు ఏ విధంగా మాట్లాడకుండా ఇట్లా అర్చన చేస్తున్నారు అంటే, దీనికి అవసరమైన మూలాలన్నీ తంత్ర సముచ్చయము అనేటటువంటి గ్రంథంలో ఉంటాయి. ఆ గ్రంథం పేరు తంత్ర సముచ్చయం. ఈ తంత్రముతోటి పూజ చేసే దగ్గరికి ఎప్పుడూ కూడా అది ప్రధానంగా ఆ కళలను ఆవహించిన ప్రధానమైనటువంటి అయ్యప్ప. పూర్ణ పుష్కలాంబ సమేత శాస్తా దగ్గర అంత నిబంధనలు అక్కర్లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్లేటప్పటికీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. తంత్ర సముచ్చయం ఏం చెప్తుందయ్యా అంటే, ఆ విధానంలో పూజ మగవాళ్లకైనా దెబ్బదాకి రక్తం వస్తూ ఉంటే వెళ్ళకూడదు. మగవాళ్లకైనా దెబ్బదాకి రక్తం వస్తూ ఉంటే ఆ స్వామి దగ్గరికి వెంటనే వెళ్ళకూడదు. కొంచెం ఆ దెబ్బ కాస్త తగ్గి రక్తం కారడం ఆగిపోయింది అన్న తర్వాతే వెళ్ళాలి. అందుకని అద్భుతమైనటువంటి స్త్రీమూర్తులని, మాతృమూర్తులని ఆ కాలములో తంత్ర సముచ్చయంతో ఆ పైన విశేషంగా పూజ జరుగుతుంది. కాబట్టి అమ్మా మీరు రాకండి, ఎందుకంటే ఎప్పుడు మీకు వస్తుందో మీకే తెలియదు. మీకే తెలియనప్పుడు మీరు అక్కడికి వచ్చి ఒక్కసారి ఇది చేస్తే, ఇంత దీక్షగా చేస్తూ ఇంత తత్వాన్ని చేసేటువంటి ఈ ప్రదేశంలో తంత్ర సముచ్చయం వల్ల మీకేమైనా అపకారం అవుతుందేమో, అంత వైభవంగా జరిగే పూజ. కాబట్టి తంత్ర సముచ్చయ గ్రంథములో దీనికి సంబంధించినటువంటి విషయాలు అనేకం ఈ పూజా విధానానికి సంబంధించి ఉంటాయి. ఇంకా అనేక విషయాలని ఈ తత్వము గురించి, అసలు ఈ అయ్యప్పలు ఏమిటి అని చెప్పాలి అని ఉన్నా, తత్వమసి అయ్యా, ఈ తత్వమసి ఇలాగే అభివృద్ధి చెంది అనేక చోట్లకి చేరి అనేక ప్రదేశాలలో ఈ ఒక్క చోట కాదు, ఎంత అద్భుతంగా అటు 18 పడులు మధ్యలో పెద్దదైనటువంటి 19వ పడిని ఏర్పాటు చేశారు. నాకేమనిపిస్తోందయ్యా అంటే,
ఈ 18 మెట్లు ఎందుకు పెట్టారు అంటే మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో కూడా 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తారు. అంటే ఏమిటి? అన్ని ధర్మాలు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర అనేటటువంటి తత్వాన్ని కూడా దాటిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి నిజతత్వము అయ్యప్ప యొక్క తత్వము. ధర్మశాస్త్ర అంటే పూర్ణ పుష్కలాంబతోటి ఉంటారు. అది కూడా దాటి ఈ శక్తి కాకుండా శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ నిజ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అక్కడికి చేర్చడానికి యోగ్యమైనటువంటి దీక్ష మన సనాతనమైన ఋషులు ఏదైనా ఇచ్చారు అంటే మిగతా ఎన్ని దీక్షలైనా ఉండొచ్చు, ఆ అన్ని దీక్షలు ఈ అయ్యప్ప దీక్షతోటి సమానమయ్యేటటువంటి అవకాశమే లేదు. అంత మహత్తరమైనటువంటి దీక్ష ఈ అయ్యప్ప స్వామి దీక్ష. కాబట్టి ఈ సంస్థ తరఫున ఇది దిగ్విజయంగా ఇట్లా నడుస్తూ ఇంకా అనేక ప్రాంతాలలో ఇది వ్యాప్తి చెంది ఈ మాధుర్యం అంతా చేరాలి అని మనసా కోరుకుంటూ ఇది నిర్వహిస్తున్న గురుస్వాములందరికీ కూడా మన నాగరాజు స్వామికి అయితేనేమిటి, మురళీ స్వామికి అయితేనేంటి, చంద్రన్ స్వామికి అయితేనేమిటి, జయంత్ స్వామి వారికి అయితేనేంటి, అలాగే శంకర్ స్వామికి అయితే మా మురళీ స్వామి వారికి అయితే అందరికీ కూడా వాళ్ళందరూ చక్కగా అయ్యప్ప యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఆ అనుగ్రహం వాళ్ళు పొందినటువంటి అనుభూతి ఇప్పటికీ వేలల్లో చేరింది. అది లక్షలలోకి చేరి మొత్తము అంతా కూడా అయ్యప్ప మయం కావాలని మనం బయట చూసే ప్రపంచంలో ఒక కుక్కని చూసినా, ఒక స్త్రీని చూసినా, ఒక చిన్న పురుగుని చూసినా, ఒక వస్తువుని చూసినా అన్నిటినీ అయ్యప్ప 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 అని ఎందుకు చూస్తున్నాము అంటే లోపల ఏ జ్యోతి ఉందో బయట కూడా అదే జ్యోతి ఉంది అని తెలుసుకోవడం కోసం నిరంతరం లోపల ధ్యానము, బయట ప్రతి వస్తువుని అయ్యప్ప స్వరూపంగా మలుచుకొని మనం అందరం దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఆ అయ్యప్ప యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనసా ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. చాలా సంతోషం గురుగారు, మీరు మంచి విషయాలు చెప్పినందుకు. మేము తత్వం సేవ సంబంధించి పదావందనం చేస్తున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. అయ్యప్ప ఇప్పుడు అన్నస్వామి దయచేసి భజన కార్యక్రమం అన్న ముత్యం స్వామి అన్నదానం స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుధా నైవేద్యం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. శరణమయ్యప్ప. గారు మీరు ఓరానంటారు. స్వామియే శరణమయ్యప్ప. కన్యముడ గణపతి భగవానే శరణమయ్యప్ప. ముందు మొదటి కాపడి అధిపతియే శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖ స్వామి ప్రార్థించుకుంటూ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి ఏం చరణప్ప. అందరూ కూడా నిలిచిన భక్తులందరూ కూర్చొని జరిగించాలి. మార్కెట్ అడ్డంగా నిలిచిన భక్తులంతా కూడా వెనకాల వచ్చి కూర్చోవాలి. స్వామి పడికి ఎదురుగా ఎవరు ఉండద్దు. ఏ చరణప్ప.